ఈరోజు చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చాలమ్మ, దయచేసి అందరు కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, సత్యవంతుడవైన తండ్రి, నీకు వందనాలు. పాటల్లోనూ ఆరాధనలోనూ ప్రత్యేకమైన పాటల్లోనూ మీరు మహిమ పొందిన దేవా, నీకు వందనాలు. ఈ సమయం ప్రాముఖ్యమైన సమయం దేవా. ఇది మీ సమయం, మీరు మాట్లాడే సమయం కాబట్టి దేవా, మా అందరి చెవులను మీరు తెరవచేయండి, హృదయాన్ని తెరవచేయండి, గ్రహించే మనస్సును మా అందరికీ ప్రసాదించండి. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి, కేవలం నీ పాత్రగానే నిలబడి ఉన్నాను. ఆత్మదేవ, కనికరించు, మీరే మాట్లాడి మహిమ పొందమని, ప్రతి డిస్టర్బెన్స్ను మీరే తొలగించి కృప చూపించమని నా ప్రేరక్షకుడైన యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. రాత్రి 12 గంటలప్పుడు మరి దేవుడిని అడుగుతున్నాను నేను, దేవా, ఈరోజు నీ బిడ్డలకు ఈ వాక్యం అందించాలి. ఆయన నాకు చెప్పలేదనుకో, ఆ రోజు నేను వాక్యం చెప్పాను. ఎందుకంటే ఆయన చెప్తేనే నేను చెప్తా, ఆయన ఇవ్వకుండా నేనేమి చెప్పలేను. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక స్వరం వినిపిస్తుంది. సంఘంలో చాలామందిలో ప్రార్థన కొదువైంది అంటున్నాడు. ఒళ్ళంతా అట్లా జల్దరించినట్టుగా అయిపోయింది నాకు. ప్రార్థన చాలా కొదువైంది అని చెప్తున్నాడు. చెబుతూ ఈ లేఖనాలను నాకు చూపిస్తూ ఉన్నాడు. నిజంగా ప్రార్థన ఎందుకు కొదువై ఉంటుంది? అందరం క్రైస్తవులమే కదా, అందరం ప్రార్థన చేసే వాళ్ళమే కదా, ఎందుకు కొదువై ఉంటుంది? ఆయన ఏం ఆలోచిస్తున్నాడు మన కోసం అని అనుకుంటున్నాను. చాలామందికి ప్రార్థన చేయడానికి రాదు, మనసులో ఉంటుంది కానీ పైకి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి రాదు. కాబట్టి అప్పుడు నాకు అర్థమవుతుంది. మరి ఇక్కడ ఒక విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఒక ఉపమానం చెప్తున్నాడు. అంటే నిత్యము విసుగక ప్రార్థన చేసేది అందరికీ రాదు. ఇక్కడ ఒక పేద విధవరాలు ప్రార్థన చేస్తుంది. తనకొక సమస్య ఉంది. కఠినస్తుడు మనసు మారి నాకేమైనా న్యాయం చేస్తాడేమో అని చెప్పి విసుగక, అంటే కంటిన్యూ ప్రార్థన చేస్తుంది. అంటే ఆ సమస్య తీరేంత వరకు, ఇది నా సమస్య, ఈ సమస్య తీరాలి అని ఆ సమస్య తీరేంత వరకు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అంటే ఏంటి? దేవుడిని అడగడమే. నువ్వు ఎలాగైనా అడుగు, కానీ అడగాలి.
అడగడమే ప్రార్థన. కాబట్టి నీ సమస్య ఏదైనా, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, నువ్వు తీర్చుకోగల శక్తి నీకున్నా, నేను చేసుకోగలను అనుకున్నా, ఆయనకు మాత్రం చెప్పాలి. ఆయనకు మాత్రం నీ ప్రతి పరిస్థితి చెప్పాలి. అంటే ఆయనకు తెలియదా? తెలుసు. నీ సమస్యలు ఏంటో తెలుసు, నీ జీవితం ఏంటో తెలుసు, జరగబోయే ఇంకా భవిష్యత్తులో నువ్వు ఎలా ఉంటావో మనకు తెలియదు. కానీ భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో, నిలబడతామా, పడిపోతామా, బలంగా లేస్తామా, ఎలా ఉంటామో ఆయనకే తెలుసు. అది మనకు తెలియదు. మన భవిష్యత్తు గురించి మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనకు చెప్తున్న మాట ఏంటంటే, విసుగక ప్రార్థన చేయాలి. ఒక సమస్య తీరేంత వరకు ప్రార్థన చెయ్యాలి. చాలాసార్లు కొన్నిసార్లు అడిగి ఏం చేస్తాం, దాన్ని మర్చిపోతాం. అడుగుడు మర్చిపోతాం. కొన్నిసార్లు అడుగుతాం, కొన్నిసార్లు అడిగి తీరుతులేదులే, ఏం అడగాలి అనుకొని ఆ సమస్యను మర్చిపోతూ ఉంటాం. కానీ అలా మర్చిపోవద్దు. ఎందుకంటే తగిన సమయములో అన్ని సమకూర్చివాడు కదా. సంజయ్ బ్రదర్ చక్కటి పాట పాడిండు, మరి బాబు బ్రదర్ చక్కటి, ఈరోజు ఇద్దరు మంచి పాటలు పాడారు. వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నిజమే, అన్ని సమకూర్చివాడు కదా, అన్ని సమకూరుస్తాడు ఆయన. కానీ మనం అడగాలి. ఆయన టైం ఎక్కడ కూడా దేవుడు ఇవ్వలేదు అని మనము విసిగిపోవద్దు. విసిగిపోతే ఎప్పుడైతే మనలో విసుగొస్తుందో ఫస్ట్ మనం ప్రార్థన బంద్ చేస్తాం. ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు. సాతాను కూడా అదే కావాలి. కోపము, విసుగుదల, ఇవన్నీ కూడా దేవుడికి దూరం చేసే కార్యాలు. ఎక్కడ నీలో దేవుడి మీద కోపం రావద్దు, ఎక్కడ కూడా దేవుడి మీద నీకు విసుగు రావద్దు. ఎందుకంటే ఆయన నాకు సమకూర్చువాడు, ఆయనే నాకు ఇచ్చేవాడు. కాబట్టి మరి ఆ పేద విధవరాలు ఒక కఠినస్తుని మనస్సు మారింది. మాటి మాటికి దేవుడి సన్నిధిలో విసుగక ఆ సమస్య కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కఠినమైన మనసు కరిగించి ఎవ్వరికి న్యాయం చెయ్యని వ్యక్తి ఆ స్త్రీకి న్యాయము చేశాడు. హల్లెలూయా. కింద స్టోరీ అదంతా కూడా నేను చెప్పేది. కాబట్టి మన సమస్య కోసము మనము విసుగకుండా దేవుడి సన్నిధిలో అడగడము నేర్చుకోవాలి. మరి ఇంకా కింద కూడా చూద్దాం. 9వ వచనంలో చదువమ్మా. చాలమ్మా. కొంతమంది ఎలా ఉన్నారంట, క్రైస్తవులు, మేము నీతిమంతులం, మేము చాలా మంచోళ్ళం, ఏ తప్పు చెయ్యం, మేము మీతోనే చాలా తప్పులు చేస్తారు, చాలా పాపాలు చేస్తారు, మేము మాత్రం ఏ తప్పు చేయం, చాలా మంచోళ్ళం మేము. కొంతమంది ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, మనుషులతో మాట్లాడితేనే అమ్మో నేను అపవిత్రం అయిపోతున్నాను. చూడండి, మేము రక్షణ పొందిన కొత్తలో ఇక్కడ లీడింగ్ చర్చ్ అని ఏమైంది ఇట్లా నీళ్ళు, ఇక్కడ లీడింగ్ చర్చ్ అని ఒక చర్చ్ ఉండేది, తీసేశారు. ఇప్పుడు మేము రక్షణ పొందిన కొత్తలో మాకేం తెలీదు. మా పిల్లలిద్దరూ 6th 7th పాస్ అయ్యారని ఆ చర్చకు తీసుకెళ్ళాను పిల్లలని. నేను వెళ్ళి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అమ్మగారు,
అని ఆ పాస్టర్ చెప్తుంటే "ఉమ్, ఉమ్" అంటున్నారు. అరే, అదేంది అట్లా అంటున్నారు ఏంది వీళ్ళు? కనీసం ప్రైజ్లాడంటే ప్రైజ్లాడ్ చెప్పాలి కదా. అంటే ఆ పాస్టరు ఇట్లా ఒక కండువా వేసుకున్నాడు పైన. ఆ కండువ మళ్ళీ ఒక్కసారి దులిపి మళ్ళీ వేసుకొని ఇట్లా ఇట్లా చూసుకుంటూ చాలు చాలు సరే సరే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు. చూడండి, అంటే మేము పాపాత్ములు, నిన్న మొన్న రక్షణ పొందిన వాళ్ళు వీళ్ళంతా పాపాత్ములు. మేము పుట్టుక క్రైస్తవులం, మేము చాలా నీతిమంతులం. చూడండి, అంటే అలాంటి పాస్టర్లు చాలా శాస్త్రులు పరిసయ్యుల కంటే కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం మీటింగ్స్లకు వెళ్ళినప్పుడు. కానీ వాళ్ళ గంభీరత, వాళ్ళ హెచ్చింపు, మరి అలా ఉంటారు కొంతమంది పాస్టర్. యేసయ్య ఎక్కడైనా ఉన్నాడా అట్లా? యేసయ్య ఎవరైనా హెచ్చుగా ఉండాలంటే ఆయన తగ్గించుకొని ఉన్నాడు. అందరి కాళ్ళు కడిగాడు కదా, టవల్తో తుడిచాడు, తన సొంత టవల్ తీసి పాదాలు తుడిచాడు. మీరు యజమానిగా ఉండాలి అంటే పరిచారకుడిగా ఉండుమన్నాడు. కానీ ఇప్పటికి కాపర్లో ఎలా ఉన్నామంటే అందరూ వచ్చి మాకే పని చేయాలి, మీకు మేము పని చెయ్యం, మీరే మాకు వచ్చి పని చేయాలి. నీతిమంతులు మేమే, నీతిమంతులం మేమే, ప్రార్థన పరులం మేమే, భక్తి కలుగోళం మేమే, గొప్పోళ్ళం. ఇలాంటి ప్రార్థనలు దేవుడి దృష్టికి చేరవు, దేవుడి దృష్టికి చేరవు. ఇలాంటి మనస్తత్వం, నేను ప్రార్థన చేస్తే ఏదైనా అవుతుంది, ఇలాంటి మాటలు, గర్వపు మాటలు మీ నోటికి రానివ్వకండి అంటాడు. ఇక్కడ ఒక సుంకరి ప్రార్థన చేస్తున్నాడు 13వ వచనంలో. మరి పరిసయుడు అంటే గొప్పగా నీతిమంతుడుగా ఉన్న ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 11వ వచనం చూడండి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలెనను, ఈ సుంకరి వాని వాళ్ళను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని. చూడండి, ఎంత గొప్ప ప్రార్థన. దేవుడికి చెప్తున్నాడు, దేవా, నేను చోరుని కాదు, అన్యాయస్తుని గాను, వ్యభిచారిని గాను, ఇతర మనుషుల వల్ల లేను, నా పక్క కూర్చొని ప్రార్థన చేస్తున్న సుంకరిలాగా కూడా నేను లేను. వారంకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, చాలా నీతిగా బతుకుతున్నాను, భక్తిగా బతుకుతున్నాను, ఏ తప్పులు చేయట్లేదు, చాలా చక్కగా నేను ఉంటున్నాను. మరి నా దశమ భాగం కూడా కరెక్ట్గా నేను సన్నిధికి ఇస్తున్నాను. చూడండి, దేవునికి ఏం లిస్టు చెప్తున్నారు? ఇలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇలాంటి మాటలు, ప్రార్థన అంటే మాటలే, దేవుడితో మాట్లాడటం. నువ్వు ఇలాంటి మాటలు ఒకవేళ దేవుడికి చెబితే దేవుడు వినడు. మనము ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి? 13వ వచనం చూడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చాలమ్మా. ఇక్కడేమంటున్నాడు? సుంకరి అంటే ఎవరు? బీదోడా? బిచ్చగాడా? డబ్బు లేనోడా? ఎవరు సుంకరి అంటే? చెప్పాలి మీరు. సుంకరి అంటే ఎవరు? ట్యాక్స్
సుంకరి అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు, అంటే ఇతరులకు మేలు చేసేవాడు, ఇతరులకు మేలుకరంగా బ్రతికేవాళ్ళు, హంబుల్గా ఉంటారు. అన్నీ ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు, నాకైతే తెలీదు, పన్నులు వసూలు చేసేవాళ్ళంట. కానీ అదైతే కరెక్ట్ కాదనుకుంటున్నా నేను. ఎందుకంటే ఒకవేళ అలాంటి పొజిషన్లో ఉన్నా కూడా, ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళుగా ఉన్నా కూడా, దేవుడి సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ? దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుట కూడా ఏమవుతుంది? భయం అవుతుంది ఆయనకి. భయపడుతున్నాడు. ఎందుకు ఎందుకు భయపడుతున్నాడు? ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. ఇది ఫస్ట్ ప్రార్థనలో ఉండవలసిన మొదటి మాట ఇది. ఖచ్చితంగా దేవా నీ సన్నిధిలో కూర్చునే అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను మాటల్లో పడిపోతున్నాను, చేతల్లో పడిపోతున్నాను, క్రియల్లో పడిపోతున్నాను, నా నడకల్లో పడిపోతున్నాను. నేను ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నాను. నాకు తెలియకుండానే నా జీవితంలో జరిగిపోతున్నాయి. ఎవరినైనా తిట్టొద్దు అనుకుంటున్నాను, కోపం వస్తే తిట్టేస్తున్నాను. అబద్ధం ఆడొద్దు అనుకుంటున్నాను, ఆ టైంకి అబద్ధం వచ్చేస్తుంది. అంటే మనం చెయ్యాలని చెయ్యం, ఆ టైంకి అలా వచ్చేస్తుంది. అది నాలో ఇంకొక ఆత్మ ఉంటుంది. ఒకటి చెడు చెప్పే ఆత్మ ఉంటుంది, ఒకటి మంచి చెప్పే ఆత్మ ఉంటుంది. ఒకటి ఏదైనా చెయ్యాలనుకుంటున్నప్పుడు చెయ్యలేవు, చెయ్యొద్దనుకున్నది చెయ్యడానికి ప్రేరేపించే ఆత్మ ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ యథార్థంగా తన బలహీనతలను బట్టి తను ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకు అర్హత లేదు. ఎందుకంటే నీ సన్నిధిలో నేను సరిగా ఉన్నానో లేనో అది నీకే తెలుసు. నాకు తెలీదు. నేను సరిగ్గా ఉన్నానని నేను అనుకుంటున్నాను, కానీ నేను సరిగ్గా ఉన్నానా లేనా అనేది నీకే తెలుసు. కాబట్టి రొమ్ము కొట్టుకొనుచు ఆయన, దేవా పాపినైన నన్ను కరుణించు. ముందుగా ఫస్ట్ మనము దేవుడితో చెప్పవలసిన మాట, దేవా నీ సన్నిధిలో కూర్చునే అర్హత నాకు లేదు, అయినా కూడా నాకు ఈ అర్హత నువ్వు కల్పించావు కనుక నీతోనే నేను మాట్లాడుతున్నాను. నేను పాపిని, ఏ మంచి నాలో లేదు, కానీ మంచితనము గల వాడిగా నన్ను నువ్వు తయారు చేస్తావు. నాకై నేను తయారు కాను, కానీ నువ్వు నన్ను తయారు చేయగల శక్తిమంతుడు నీవు అని ఫస్ట్ ప్రేయర్లో మనము జ్ఞాపకం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి మాట, విసిగిపోకుండా ప్రార్థన చేయాలంటే ఇష్టముతో చేయాలి. ఇష్టముతో విసుగు లేకుండా ప్రార్థన చెయ్యడం. తర్వాత పాపిని దేవా అంటే నిన్ను నీవు తగ్గించుకొని నీ మాటలు తనకి స్టార్ట్ చేయాలి. తర్వాత మరి ఇంకా దావీదు గురించి ఒక మాట, మంచి మాట మనం చూద్దాం. మరి కీర్తన 51లో చూద్దాం. మొదటి నుంచి చదువు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది.
నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చాలమ్మా. ఎందుకంటే ఈ 51వ కీర్తన అంతా కూడా పాశ్చాత్తాపముతో రాసిన కీర్తన. ఎందుకు ఇంత పాశ్చాత్తాపం తనకి? ఎందుకు ఇంత హృదయం పగలగొట్టుకొని దేవుడి సన్నిధిలో మరి ఈ ప్రార్థన ఎందుకు చేసి ఉంటాడు? నాతాను ప్రవక్త నిండు సభలో దావీదు రాజుగా కూర్చొని ఉంటాడు. నిండు సభలో ప్రవక్త వచ్చి తనకు ఒక స్టోరీ చెప్తాడు. అయ్యా, ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకనికి ఒకటే గొర్రె ఉంది. అయితే ఆ 100 గొర్రెలు ఉన్నోడు వచ్చి ఆ ఉన్న ఒక్క గొర్రెను కూడా బలవంతంగా లాక్కున్నాడు. ఇది న్యాయమా అని రాజుని అడిగితే, న్యాయం కాదు, ఎవరు అలా చేశారో వాడు చాలా కఠినంగా వాడికి శిక్ష విధించవలసిందే అంటాడు. అనగానే ప్రవక్త అంటాడు, అది నువ్వే అంటాడు. అది నువ్వే అనగానే అప్పుడు తన తప్పు ఎవ్వరికి తెలీదు అనుకుంటాడు. కానీ దేవుడికి తెలిసి ప్రవక్తను పంపించాడు. అప్పుడు తన తప్పు తాను ఎదుటి వాళ్ళు చూపించేంత వరకు తన తప్పు తనకు అర్థం కాలేదు. అప్పుడు దేవుడి సన్నిధిలో అంటున్నాడు, నీకు విరోధముగా, మనుషులకు కాదు, మనుషులందరూ పాపాత్ములే, నువ్వు నీతిమంతుడు గనుక నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీకు విరోధంగానే నేను ఇవన్నీ నేను చేశాను, నీవు నన్ను బాగుగా కడుగు. దేవుడి సన్నిధిలో ప్రార్థన అడుగుతున్నాడు దేవుణ్ణి. ఇంకా ఏమంటున్నాడు? నేను పాపంలో పుట్టిన వాడను, నా తల్లి కూడా పాపములోనే నన్ను గర్భము ధరించింది. అంటే జన్మతః కర్మతః మేము పాపాత్ములమే, మా పుట్టుకలోనే పాపం ఉన్నది, ఇంకా కొత్తగా పాపం చేయవలసిన అవసరం లేదు. మరి ఇలాంటి పరిస్థితి నాకుంది గనక నీవు నన్ను పవిత్రపరచు. దేనితో పవిత్రపరచుమంటున్నాడు? 7వ వచనములో అంటాడు, హిస్సోపుతో నా పాపము పరిహరింపము. చాలమ్మా. హిస్సోపు అనే మాట గత గుడ్ ఫ్రైడే రోజు మనం చదువుకున్నాం కదా. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 29వ వచనం అనుకుంటా, 29వ వచనంలో చూద్దాం ఆ మాట. చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక ఆ స్పాంజితో ఆ చిరుకను నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి, హిస్సోపుతో స్పాంజ్తో ఆ చేదు అనే అందులో ముంచి నోటికి తగిలించారు. లోకమంత సర్వలోకం యొక్క పాపమును ఆయన ఎప్పుడైతే నోటికి తగిలిందో పవిత్రుడైన ఆ దేవుడి ఆత్మ వెళ్ళిపోయింది. అంటే ఆ పాపాన్ని అంతా కూడా తను తీసుకున్నాడు. ఇది ప్రవచనం ఇది. దావీదు ముందుగానే తనకు దేవుడు బయలుపరిచాడు కనుక తను ఏమంటున్నాడు? నా పాపమును పితరుడు యేసుక్రీస్తు ప్రభువుకు పితరులు దావీదు వంశము నుండే యేసయ్య పుట్టాడు. మరి పితరులు ఆయన ఏమంటున్నాడు? రాబోయే యేసయ్య నా పాపమును పరిహరిస్తాడు. చూడండి, అంటే ఈ లోకములో చేసిన ప్రతి పాపమును కూడా యేసయ్యనే మోసాడు. భూమి పుట్టినప్పటి నుండి కూడా భూమి అంతమయ్యేంత వరకు ప్రతి ఒక్కరి పాపమును ఆయన సిలువపై మోసాడు.
అందరం చప్పళ్ళు కొట్టి దేవుడి మహిమపరుస్తాం. ఎంత గొప్ప కార్యం ఆయన ఈ భూమి మీద చేసినందుకు ఆయనకు కోటాన కోట వందనాలు. ఎందుకంటే పుట్టేవారు, పుట్టని వారు, చనిపోయిన వారు, యుగ యుగాలు ఆదాము మొదలుకొని ఇంకా ఈ యుగం ఎంతవరకు ఉంటుందో తెలియదు. అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరి పాపమును ఆయన ప్రక్షాళనం చేయడానికే ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన. కాబట్టి ఏమంటున్నాడు? హిస్సోపుతో నా పాపము కడిగివేయి. అంటే నా అపరాధాలు, నా పాపాలు నాకై నేను కడుక్కోలేను, నాకై నేను తీసేసుకోలేను. నీ రక్తమే, నీ శరీరమే నా అపరాధములన్నీ కూడా తీసివేస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే మన ప్రార్థన ఇలాంటి ప్రార్థన దేవుడికి చాలా ఇష్టమైన ప్రార్థన. మనం చాలా వరకు కూడా ప్రార్థనలు ఎలా చేస్తాం? యాంత్రికంగా చేస్తాం. కొంతమంది రిపీట్ ఒకటే ప్రార్థన, నా పిల్లలను కాపాడు, కుటుంబాన్ని కాపాడు, నా భర్తను కాపాడు, పాడు పాడు పాడు. చివరికి ఏమొచ్చింది కదా? కాపాడు, పాడు, 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 పాడు. చివరికి అదే ప్రార్థన. ఎప్పుడు చూసినా ఒకటే తీరు ప్రార్థన వస్తుంది. లాస్ట్కి ఏమంటారు? ఈ పాపి ప్రార్థన ఆలకించండి. దేవుడు అన్నాడు, పాపుల ప్రార్థన నేను ఆలకించను. పాపులు ప్రార్థన చేస్తే నేను ఆలకించను. ఎందుకంటే పాపి ప్రార్థన ఎప్పుడు దేవుడు వినడు. పాపి మారు మనసు పొంది క్షమాపణ పొందుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడే ఆ ప్రార్థన విలువ ఉంటుంది. నువ్వు రొటీన్గా పాపాలు చేస్తూ నువ్వు ప్రార్థనలు చేస్తూ ఉంటే దానికి శిక్షనే వస్తుంది తప్ప జవాబు రాదు. దావీదు పాపములో ఒక కూతుర్ని అంటాడు. ఆ బిడ్డకు రోగం వచ్చింది. రోగం వస్తే ప్రేమతో పుట్టింది కాబట్టి ఆ పిల్ల కోసం తను దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి నా బిడ్డను బతికించు అంటుంటే దేవుడు ఏం చేస్తాడు? చంపేశాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది. అప్పటి వరకు ఉపవాసం ఉన్నాయన లేచి స్నానం చేసుకుని కొత్త బట్టలు వేసుకొని భోజనం పెట్టుకొని తింటుంటాడు. తనకు అర్థమైంది. ప్రతి కదలిక తనకు అర్థమవుతుంది. కానీ అందులో నుంచి తను బయటకు రాలేకపోతున్నాడు. దావీదు తను బలంగా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రతి పరిస్థితిని దేవుడే చక్కబెట్టాడు. ప్రతి పరిస్థితిని తను చక్కబెట్టాడు. కాబట్టి ముందుగా మన బలహీనతలు ఏమున్నాయో అవన్నీ దేవుడి సన్నిధిలో మనం ప్రార్థనలో ముందుగానే ప్రార్థన చెయ్యాలవి. మనం అన్నీ మన దగ్గరే పెట్టుకొని దేవుడి సన్నిధిలో నువ్వు కూర్చొని, దేవా ఈరోజు చాలా మంచి బిర్యానీ ఇచ్చావు దేవా, థ్యాంక్ యూ కదా, మంచి చల్లటి నీళ్ళు ఇచ్చావు దేవా, థ్యాంక్ యూ, మెత్త పడుకోవడానికి పరుపులు ఇచ్చావు దేవా, థ్యాంక్ యూ, చేతి నిండే డబ్బులు ఇచ్చావు దేవా, థ్యాంక్ యూ. దేవుడు వినడు ఈ మాటలు. ఎందుకంటే మనలో ఇంత దాకా పాపం ఉన్నది. నువ్వు పెదవులతో చేసే ఏ ప్రార్థన దేవుడు వినడు. నీకు ఏ ఆశీర్వాదం అనేది కూడా దొరకదు. ఏ ఆశీర్వాదం దొరకదు. ఎందుకంటే పాపుల ప్రార్థన దేవుడు వినేవాడు కాడు, వినడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రార్థన అనేది చెయ్యాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా చేయాలి. మనకి ఇష్టం ఉన్నట్టుగా మనం ప్రార్థన చేయడానికి లేదు. కాబట్టి మరి ఇంకొక ప్రార్థన కూడా మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రికలో
5వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. చదువమ్మా. చాలమ్మా, చాలు. ఇక్కడ 16వ వచనంలో అంటున్నాడు, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనడి. ఒకరితో ఒకరు ఎవరు? పక్కోళ్ళతోనా? మన పాపం తీసుకెళ్ళి పక్కోళ్ళకి చెప్తామా? నేను ఇలాంటి పాపం చేశాను అని చెప్తారా ఎవరైనా? నేను దొంగతనం చేశాను అని చెప్తారా? పోయి చెప్పరు కదా. మరి ఎవరికి చెప్పమంటున్నాడు? దేవుడికి చెప్పమంటున్నాడు. దేవుడికి చెప్పమంటున్నాడు. ఎందుకంటే మరి మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఇది కిందది జనం కోసం, పై మాట దేవుడి కోసం. కాబట్టి నీతిమంతుడు ఎప్పుడవుతామో, మన పాపములన్నీ దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడే మనము నీతిమంతుల జాబితాలోకి వెళ్ళిపోతాం. అప్పటి వరకు మనల్ని ఎవరు నీతిమంతులు అని అనరు. కాబట్టి నీతిమంతుడు ప్రార్థన చేస్తే చాలా బలంగా ఉంటుందంట, చాలా బలంగా ఉంటుంది. ఈరోజు ఒక శక్తి నీకు విద్య లేని పామరులు యేసయ్యను వెంబడించి యేసయ్య మాటల ప్రకారంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ లోపలికి దేవుడి ఆత్మను పంపించి వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ ఖాళీ ఈ చెద్దరు వాళ్ళు వేసుకుంటే ఆ చెద్దరు తగిలి దయ్యాలు పడిపోతున్నాయి, రోగులు స్వస్థత పొందుతున్నారు. అంటే అంత శక్తి వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది? బలమైన ప్రార్థన. వాళ్ళ పాపములు ఏ చిన్నదైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు దేవుడి సన్నిధిలో ఎంబడే ఒప్పేసుకుంటున్నారు. అది ఇంకా లేట్ చెయ్యట్లేదు. మీరు ఎందుకు నా కోసం మెలకువగా ఉండట్లేదు అని యేసయ్య వచ్చి అడిగితే ఎంబడే అంటారు, మా ఆత్మ బలంగానే ఉంది, శరీరమే మాకు బలహీనమయ్యి నిద్రపోతున్నాం, క్షమించండి. చూడండి, ఎందుకంటే యేసయ్యతో వాళ్ళు మాట్లాడుతున్న విధానం, మా శరీరాలు, ఆత్మ ఏమంటుంది? నీకోసం నిలబడాలంటుంది, కానీ శరీరం మాత్రం అలసిపోయి పడుకుంటుంది. క్షమించమని దేవుణ్ణి అడుగుతున్నారు. అంటే ఎంబడే ఒప్పేసుకుంటున్నారు, దేవుడి సన్నిధిలో ప్రతిదీ ఒప్పేసుకుంటున్నారు. అంటే ఏది కూడా వాళ్ళలో ఉండడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి దేవుడు వాళ్ళని ఎంత బలంగా వాళ్ళని లేవనెత్తారంటే ప్రపంచమంతా తలకిందులు వేసే విధంగా వేశారు. వాళ్ళు ముట్టుకుంటే చాలు, వాళ్ళ బట్టలు ముట్టుకుంటే చాలు స్వస్థతలు పొందుతున్నారు, దయ్యాలు పారిపోతున్నాయి. వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ప్రతిదీ కూడా అక్కడ నెరవేర్చబడుతుంది. ఇక్కడ ఏలియా మన వంటి మనుషుడే, మనలాంటి వ్యక్తే. తను ఏం చేశాడు? షోమ్రోన్లో వర్షం ఆగిపోనుగాక అంటాడు. ఎందుకు? దేవుణ్ణి ఆరాధించకుండా వాళ్ళు విగ్రహాలను పెట్టుకొని ఆరాధిస్తున్నప్పుడు అహాబు రాజుతో గొడవ చేసుకొని మరి ఆ విగ్రహాలన్నీ పగలగొట్టమని చెప్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి ఈ దేశంలో వర్షమే పడద్దు అంటాడు. చూడండి, ఆ దేశంలో వర్షమే లేదు. ఇక 3.5 సంవత్సరాలు వర్షం లేదు. బీడు వారిపోయి మొత్తం భయంకరంగా జనాలు అన్నీ చచ్చిపోతున్నాయి. కానీ ఒక్క పేద విధవరాలు సారేపత్తులో ఉన్న ఆమె ఇంటికి తను వెళ్తాడు. ఎందుకు? తను దేవుడి కోసం నిరీక్షణ కలిగి ఉన్నది. ఆ ఇంటికి వెళ్ళి అంటాడు, మొదట నాకు ఒక రొట్టె చేసి అంటాడు. ఆమె నా దగ్గర కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది అంటే ముందు నాకు చేసి, అది తిన్న తర్వాత తనతోనే 3.5 సంవత్సరాలు తనతోనే ఉంటాడు.
ఆమె ఇంటిలో ఏ కొదువ లేదు. తన పిండి తరిగిపోలేదు, తన నూనె తరిగిపోలేదు, తన ఇంటిలో వెలుగు తరిగిపోలేదు. తన కుమారుడు చనిపోతే కూడా మరి ప్రవక్త తనని స్వస్థత ఇచ్చాడు. అంటే దేవుడితో ఉన్న బిడ్డలకి 3.5 సంవత్సరాలు అందరూ చచ్చిపోతున్నారు, అందరి దీపాలు ఆరిపోతున్నాయి కుటుంబాలలో. కానీ దేవుడితో ఉన్న బిడ్డల కుటుంబములో మాత్రము వెలుగుతూనే ఉంది దీపం. హల్లెలూయా. చూడండి, తిరిగి మళ్ళీ తను ప్రార్థన చేశాడు. తను మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు వర్షం పడింది. ఒక మానవుడికి అంత శక్తి ఎలా వచ్చింది కదా? ఎలా వచ్చింది అంత శక్తి? దేవుడికి ప్రార్థన చెయ్యడం వల్ల, దేవుడి దగ్గర తన పాపములు, తన బలహీనతలు, అన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల ఆశీర్వదించబడ్డారు. చాలామంది బ్రతుకులు అబద్ధాల బ్రతుకులతోనే బ్రతుకుతారు, మోసమైన బ్రతుకులతోనే బ్రతుకుతారు, కపటమైన బ్రతుకులతోనే బ్రతుకుతారు. ఈరోజు గడిచిపోయిందిలే, హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు. కానీ దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది అనేది మనము దేవుని బిడ్డలుగా మనం గుర్తుపట్టాలి. ఎందుకంటే చాలా భయంకరమైన పరిస్థితి. శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించాడు ప్రభు. చూద్దాం, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం, 9వ వచనం నుంచి. ఈ 3 మాటలు దేవుడి మాటలు, దేవుడి కోసం. ఎందుకంటే ఈయన పరలోకమందున్న నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు కూడా నెరవేర్చాలి. పరలోకములో ఎలా దేవదూతలు చేత దేవుడు మహిమ పొందుతున్నాడో, అలాగే భూమి మీద ఉన్న సకల ప్రజలు కూడా ఆయనని మహిమపరచాలి. అలా జరుగునుగాక, అది జరగాలి భూమి మీద. ఈ మూడు మాటలు దేవునికి చెందినవి. తర్వాత మా అనుదినాహారం నేడు మాకు దయచేయం, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా అడములను క్షమించుము. ఎందుకంటే మనం ఎవరి దగ్గర అప్పు తెచ్చినా క్షమించమని అడుగుతున్నాడు, ఎవరికైనా అప్పు ఇచ్చేదున్నా క్షమించమని అడుగుతూ ఉన్నారు. మరి ఇంకా శోధనలో తేక, ఈ మాట మాత్రం ప్రతిరోజు మనము ప్రార్థన చేసుకునేప్పుడు ఖచ్చితంగా దేవుడితో మాట్లాడాలి. శోధనలో నేను ప్రవేశించవద్దు. ఇది చాలా డేంజర్. ఈ మాట, శోధనలో నేను ప్రవేశించొద్దు, నా బిడ్డలు, నా కుటుంబము శోధనలో ప్రవేశించవద్దు, కీడులో నుండి మమ్మల్ని దాటించు. కీడులో పడద్దు, శోధనలో పడద్దు. మన గట్కేసర్ నుంచి మీరు అందరు వెళ్ళిపోయినాక ఒక ప్రార్థనకు వచ్చారు. ఆయనకి నడుము పడిపోయింది. ఎలా పడిపోయిందో తెలియదు. ఆయన కంపెనీలో పనిచేస్తాడు, సడన్గా నడుము పడిపోయిందంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదు, బాగుంది, టెస్టులు అన్నీ అయినాయి, మంచిగా ఉన్నాయి. ఎవరు చెప్పిండ్రు? తీసుకొచ్చారు. ఆయన బోర్లో పడుకోబెట్టాను నేను. పడుకోబెట్టి నడుము పైన ఆ బోన్ పట్టి ప్రార్థన చేశా. విచిత్రం ఏంటంటే టక్మన్ లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. చక్కగా లేచి నిలబడినాడు. తను చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళ ఇంటి దగ్గర పక్క ఇంట్లో ధనం ఉందంట, 15 లక్షలు పెట్టిండంట ఈయన. వేరే వాళ్ళ ఇంటి దగ్గర ధనం. వాళ్ళు అన్నారట, అందరం డబ్బులు పెట్టేసి ఆ ధనము ఆ భూమిలోంచి తీపిచ్చి మనం అందరం తీసుకుందాం తలా ఇంత. చూడండి, కీడు ఎలా వస్తుంది? దురాశ దుఃఖానికి చేటు కదా.
నేనన్నాను, దేవుడు నేను ఇక్కడికి ఎందుకు పంపించాడో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు ఆ ధనం దగ్గరికి వెళ్ళినవనుకో చచ్చిపోతావు నువ్వు పుణ్యానికి అని. వెళ్ళొద్దు నువ్వు అని చెప్పాను. కష్టపడి సంపాదించుకో, అంతేకాని ఉత్తగొచ్చే ధనం దగ్గరికి నువ్వు వెళ్ళకు. ఎందుకంటే ఆ మరణం నీ దగ్గరికే వచ్చింది. అది ఆ దేవుడు నీకు చూపించాడు. కేథలిక్ వాళ్ళు భయపడిపోయాడు. నేను 15 లక్షలు పెట్టాను కదా, మరి నీ డబ్బు నువ్వు తీసేసుకో, అంతేగాని ఆ ధనం దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళకు. వెళ్ళిన రోజు నువ్వు చచ్చిపోతావు. బాగానే ఉన్నాడు 15 రోజులు. కంటిన్యూ నాకు ఫోన్ చేస్తున్నాడు. ఫోన్లో నేను ప్రార్థన చేస్తున్నాడు, డ్యూటీకి వెళ్తున్నాడు, మంచిగానే ఉన్నాడు. మళ్ళీ ఎవరో తనని శోధించారు. నీకు ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తాం ధనము, డబ్బులు కావాలంటే మా దగ్గర లేవు, అవసరమైతే అది తవ్వినప్పుడు ఇంకా కొంచెం బంగారం నీకు ఎక్కువ ఇస్తా అన్నారు. మళ్ళీ ఆశ పుట్టింది. చూడండి, ఆ రోజు నైట్ నాకు ఫోన్ చేయాలని కూడా మనసు రాలేదు ఆయనకి. మళ్ళీ పడిపోయాడు. మొత్తం ఈ కాలు మొత్తమే పడిపోయింది మొత్తం. చూడండి, తర్వాత నిన్న నాకు నైట్ ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. నేను చెప్పాను, నువ్వు నా దగ్గర రావద్దు, నీ పాపము నిన్నే మరణాన్ని తీసుకెళ్తుంది, నువ్వు నా దగ్గరికి రావద్దు. ఎందుకంటే భయంకరము, ఇలాంటి దురాశ దుఃఖానికి తీసుకెళ్తుంది. అది మనుషులకు అర్థం అవుతలేదు. కీడులోకి తీసుకెళ్తుంది. మంచుకున్న మనుషులను కూడా తప్పుదారి పట్టేస్తుంది. మంచుకున్న మనుషులకు కూడా ఏదో ఆశలు కల్పించి చెడ్డ మార్గంలోకి తీసుకెళ్ళిపోతుంది. కానీ అక్కడ మరణము మనం పట్టుకుంటుందని మనకు అర్థము కాదు. బాగుంది అనుకుంటాం, కానీ ఆ పాతాళానికి వెళ్తున్నామని మనకు అర్థము అయితలేదు. కాబట్టి ఈ మాట ఖచ్చితంగా మనము దేవుడి సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే మన కుటుంబము, మన పిల్లలను బయటకు వెళ్తే ఆడపిల్లలను ఎత్తుకుపోతున్నారు. ఏ పిల్లల్ని ఎత్తుకుపోతున్నారో మనకు తెలియదు కదా. బయటకు వెళ్తే ఎవరికి ఎలా యాక్సిడెంట్లు అవుతున్నాయో తెలియదు. బయటకు వెళ్తే ఏం జరుగుతుందో కూడా తెలీదు. కాబట్టి మనం ప్రార్థన చేసేప్పుడు ఖచ్చితంగా ఈ మాట దేవుడి సన్నిధిలో పలకాలి. ఏమని? మళ్ళొకసారి చదువు. మిమ్మును శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడండి. ఈ ప్రార్థనలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఇది. ఖచ్చితంగా మాట్లాడాలి దేవుడితో ఈ మాట. మరి మనము చేసిన అపరాధాలను కూడా క్షమించమని దేవుణ్ణి అడగాలి, ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే ఈ ప్రార్థన కంటిన్యూగా శిష్యులు నేర్చుకున్నారు. ఇదంతా మనకు కావలసిన అవసరతలు తీరుస్తూ, ఇందులో దుష్టుని వైపు మనం వెళ్ళకుండా భద్రపరుచుకునే మాటలు శిష్యులకు తెలియజేశాడు. నువ్వు ఎక్కడైనా తప్పు చేసే అపరాధాలు, ఎదుటివాడు తప్పు చేస్తే క్షమించు, అప్పుడు నీ తప్పు నేను క్షమిస్తా. నువ్వు ఎదుటాడు తప్పు చేస్తుంటే, తప్పు నువ్వు వేలెత్తి నువ్వు చూపిస్తుంటే, ఈ 3 వేళ్ళు ఎవరికి చూపిస్తున్నాయి? నాకు చూపిస్తున్నాయి. నేను ఏలెత్తి చూపిస్తున్నాను తప్పు 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 అని. 3 నాకు చూపిస్తుంటారు. నేను ఒక్కరికి వేలెత్తి చూపిస్తే 3 నాకు చూపిస్తారు. కాబట్టి ఎవ్వరి తప్పుల గురించి ఎవరు మాట్లాడవలసిన అవసరం లేదు. ఒకవేళ నీకు తప్పు అని తెలిసినప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుడు నీ తప్పులు కూడా క్షమిస్తాడు. కానీ ఎదుటోని తప్పులే ఎత్తి పోస్తూ మన తప్పులను దాచుకుంటే అది కొండలాగా పెరిగిపోతుంది మన తప్పులు మన మీద. కానీ ఎదుటోని తప్పులు మనం లెక్క పెడుతున్నప్పుడు మన తప్పులు దేవుడు లెక్క పెడతాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటివాడిని తప్పుగా ఆలోచించొద్దు, తప్పుగా చూడొద్దు. మనకంటే జ్ఞానవంతుడు,
నాకొక రకమైన జ్ఞానం ఇస్తాడు, మీకొక రకమైన జ్ఞానం ఇస్తాడు. కానీ మీ జ్ఞానాన్ని నేను గౌరవించాలి, నా జ్ఞానాన్ని మీరు గౌరవించాలి. ఒకరికి ఒకరు గౌరవించుకున్నప్పుడే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోగలుగుతాం. అది దేవుడి కార్యము మన మధ్యలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి కీడులో నుండి తప్పించమని ఖచ్చితంగా ఈ ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే బలమైన జ్ఞానం మనకు అవసరం. మనం యాంత్రికమైన ప్రార్థన, మొక్కుబడి ప్రార్థన, మన అవసరాలు చెప్పడం కాదు. ముందుగా విసుగక ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఖచ్చితంగా నా దేవుడితో నేను మాట్లాడాలి. లోకమందరితో మాట్లాడుతున్నాం, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఏదో ఒక విషయంలో మాట్లాడుతూనే ఉంటున్నాం. మరి నా దేవుడితో ఎందుకు మాట్లాడొద్దు? బ్రతికిస్తున్నాడు ఆయననే, భోజనం పెడుతున్నాడు ఆయననే, ఉద్యోగాలు ఇచ్చాడు ఆయననే, ఆరోగ్యాలు ఇస్తున్నాడు ఆయననే, బిడ్డలను చూసుకుంటున్నాడు ఆయన, ప్రతిదీ ఆయననే చూసుకుంటున్నప్పుడు ఆయనతో మనం ఎందుకు మాట్లాడొద్దు? చాలామంది ప్రార్థన చెయ్యరు. కొంతమంది అయితే అస్సలే రోజంతా ఇష్టం ఉన్నట్టుగా పరిగెత్తుతూ ఉంటారు. కానీ అందరితో మాట్లాడినప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన కూర్చొని చూస్తూ ఉంటాడు, ఇంకెప్పుడు నా బిడ్డ వచ్చి నాతో మాట్లాడుతుంది, నా బిడ్డ నాతో ఎప్పుడు మాట్లాడుతుంది, నా బిడ్డ ఎప్పుడు నాతో మాట్లాడుతుంది అని ఆయన ఎదురు చూస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అందరికీ సమయం ఇస్తున్నావు, నాకెందుకు సమయం ఇవ్వట్లేదు? అన్నీ చూసుకునేవాడను, నీ కుటుంబానికి అధిపతి నేనేగా, మరి నాకెందుకు సమయం ఇవ్వట్లేదు నువ్వు? అది మనం అర్థము చేసుకోవాలి. ఎందుకంటే దుష్టుని చేతిలోకి మనం వెళ్ళిపోవద్దు. కీడులో నుండి మన కుటుంబాన్ని దేవుడు తప్పించాలి. మన సమస్యలు మనం తీర్చుకోలేము, మన బాధలు మనం తీర్చుకోలేము, మన వ్యసనాల నుంచి మనం దూరం కాలేము. ఆ దేవుడి సన్నిధిలో నువ్వు చెప్తే అన్నీ ఆయననే తీసివేస్తాడు. కానీ చెప్పడం నేర్చుకోవాలి, చెప్పాలి. నీ ప్రతి పరిస్థితి దావీదు ఎలా చెప్పాడు, మనము అలాగే దేవుడి సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ఆ సారేపత విధవరాల్ని దేవుడు ఎలా కాపాడాడో దేవుడు మనను, ఆ కుటుంబాలను కాపాడుతాడు. ఆ పేద విధవరాలి యొక్క స్థితిని ఎలా మార్చాడు, మన పరిస్థితులను కూడా అలాగే మారుస్తాడు. నా భర్త తాగుబోతు అంటాం, నా భర్త జోదరి, నా భర్త అది, నా భర్త ఇది అని మళ్ళీ ఏం చేస్తాం? డిసైడ్ అయిపోతాం. ఏమని? ఆయన మారడు అంటాం కదా, ఆయన మారడి, ఆయన గుణమే గంత అనేస్తాం మనం. అంటే డిసైడ్ అయిపోతాం మైండ్లో. కానీ ఎంత కఠినస్తుల జీవితాలనైనా మార్చిన దేవుడు నా కుటుంబాన్ని ఎందుకు మార్చాడు అని పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసావా ఎప్పుడైనా? నువ్వు పట్టుదలతో, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు. కాబట్టి విసుగక ప్రార్థన చెయ్యాలి. మరి సుంకరిలాగా ప్రార్థన చెయ్యాలి. తను తాను తగ్గించుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. దావీదులాగా తన పాపం తను తెలుసుకొని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని తను ప్రార్థన చేశాడు. నువ్వు చేసే ప్రార్థన బలమైన ప్రార్థనగా ఉండాలి అంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యాలి. ఇష్టముతో మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆ ప్రార్థన, అలాంటి ప్రార్థన నీకు కావాలి. శిష్యులకు నేర్పించిన ప్రార్థన ఈరోజు నీ నోటిలో ఉండాలి. కీడు నుంచి నా కుటుంబాన్ని, నా బిడ్డలను అందరినీ రక్షించుమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలాంటి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలని చివరికి ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. మరి యాకోబు రాసిన పత్రికలో చూద్దాం ఒక మాట. 3వ అధ్యాయంలో
13వ వచనం నుంచి మనం చూద్దాం. బాగా వినాలి మీరందరూ కూడా. చదువమ్మా. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తమ యోగ్య ప్రవర్తన వలన తమ క్రియలను కనబరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరములు వివాదములు ఉంచుకొనిన వారైతే అతిశయపడద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరములు వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. చాలమ్మ. చూడండి, ఇది లోక సంబంధమైన భూ సంబంధమైన జ్ఞానము. ఇండ్లల్లో ఎప్పుడు కూడా గొడవలు 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 గొడవ. బంధువులతోనే గొడవలే, కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలే, బిడ్డల మధ్య గొడవలే, ఒకరికి ఒకరికి సమాధానము లేని మనస్తత్వాలతో, మరి భూ సంబంధమైన నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప, నీకే జ్ఞానం ఉందా, నాకు జ్ఞానం లేదా, ఇలాంటి మాటలతో ఇదంతా కూడా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు, ఇది భూ సంబంధమైన దయ్యముల జ్ఞానం. ఇది నువ్వు చేసే ప్రార్థన దయ్యాలకు వెళ్ళిపోతుంది కానీ దేవుడి దగ్గరికి చేరదు. మరి దైవ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుంది అంటే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రంగా ఉండాలి అని కోరుకుంటుంది. తర్వాత సమాధానముతో ఉంటుంది, మృదువైనది, ఎవరిని నొప్పించదు, సులభముగా నిలబడుతుంది, ఎదుటివాణి పట్ల కనికరము చూపిస్తుంది, మంచి ఫలములతో నిండుకొనిది, పక్షపాతము చూపెట్టదు, వేషధారణతో ఉండదు, లేనిదై ఉంటుంది. మరి నీతి ఫలము సమాధానము చెయ్యవారికి సమాధానమునందు విత్తబడును. దేవుని యొక్క జ్ఞానం ఇది. ఈ జ్ఞానము మనకు అందరికీ అవసరమై ఉన్నది. ఈ జ్ఞానం కొరకే మనము దేవుణ్ణి అడగాలి. ఈ సమాధానం మన హృదయాలలో లేకపోతే నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత నీ కుటుంబములో మరి పరిస్థితులను మార్చుకోలేవు. డబ్బులతో మార్చుకోలేరు, ధనముతో మార్చుకోలేరు, భోజనముతో నీ కుటుంబాన్ని మార్చుకోలేరు. కేవలము సమాధానముతోనే ఒకరి పట్ల ఒకరు సమాధానం, మరి ఒకరి పట్ల ఒకరు కనికరం, మరి వేషధారణ అనేది ఉండకూడదు. వేషధారణ జీవితం అనేది ఉండకూడదు. మరి ఇంకా ఏం చెప్తున్నాడు? పవిత్రంగా ఉండడానికి ఇష్టపడాలి. నీ మనసు పవిత్రంగా ఉండాలి, నీ మాట పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచన విధానం పవిత్రంగా ఉండాలి, నీ ప్రతి కదలిక యథార్థముగా నీవు ఉండాలి. ఇవన్నీ నీలో లేకపోతే నీ మనసు సమాధానముగా ఉండదు. యేసయ్య ఎక్కడుంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. నువ్వు మధ్యరాత్రి నువ్వు మెలకువ వస్తే నీ హృదయం ఏం చేస్తుంది? నీ గుర్తు ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అనడానికి ఒకటి గుర్తు ఏమంటే, ఎప్పుడు నువ్వు ఏ మధ్యరాత్రి మెలకొచ్చినా, నువ్వు ఏ స్థలంకు వెళ్ళినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ మనసు పాటలు పాడుతూ ఉంటుంది, స్తుతిస్తూ ఉంటుంది. నీకు తెలీదు, నువ్వు బయటకు మాట్లాడుతూ ఉంటావు, కానీ నీ అంతరంగములో దేవుడు చేసే కార్యం అది ఎవరి లోపలైతే అది ఉంటుందో, ఎవరి లోపల నువ్వు మధ్యరాత్రి లేచి కూర్చో, సడన్గా లేచి ఊరికే మౌనంగా కూర్చో, అప్పుడు ఏం జరుగుతుంది? నీ హృదయం పాట పాడుతూ ఉంటుంది. నీకు తెలీదు ఏం పాట పాడుతుందో, కానీ ఆ టైంలో నీ హృదయము పాట పాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు నవ్వు వస్తుంది.
అప్పుడు దేవుడిని నువ్వు స్తుతించగలుగుతావు. నువ్వు 4 గంటలకు లేచి స్తుతిస్తావు, 3 గంటలకు లేచి స్తుతిస్తావు, కానీ నీ మనస్సు సమాధానముతో లేకపోతే నీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరదు. దేవుడితో నువ్వు మాట్లాడలేవు. ఎందుకంటే ఆయన అల్లరికి కర్త కాదు, గొడవలకి దేవుడు కాడు, ఆయన సమాధానానికి దేవుడు. ఈరోజు నీ ఇంటిలో ఆ సమాధానం కర్త నీ ఇంటిలో ఉండాలి అంటే, ఆ సమాధాన కర్తని నువ్వు ఆహ్వానించాలి అంటే ఆయన నీలో ఉన్న లోపాలను సరిచేయమని మనము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన ఇప్పటి వరకు చెయ్యని వారు ఈ రోజు నుంచైనా ప్రార్థన చెయ్యడం, ప్రతి కుటుంబం ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. ప్రతి ఒక్కరు క్రైస్తవులుగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్రార్థన రావాలి. ఒకవేళ బైబిల్ చదవలేని పరిస్థితుల్లో ఉంటే చదువుకున్న నీ బిడ్డలతో బైబిల్ చదివించుకో. ఎందుకంటే దేవుడికి కొంత సమయం ఇవ్వు. ఈరోజు మనం దేవుడికి సమయం ఇవ్వకపోతే తిరిగి నీకు దేవుడికి సమయం ఇవ్వడానికి కూడా దేవుడు నీకు అవకాశం ఇవ్వడు. ఎందుకంటే మనం ఫోన్లకు అవకాశం ఇస్తాం, పిచ్చివి మరి ఫోన్లలో చూడడానికి గంటల తరబడి కూర్చుంటాం, టీవీల ముందర గంటల తరబడి కూర్చుంటాం, కానీ దేవుడికి ఎందుకు సమయం ఇవ్వ? ఆ ప్రేమమూర్తి నువ్వు ప్రార్థన చెయ్యాలని, తనతో ముచ్చట పెట్టాలని, నీ సమస్యలన్నీ ఆయనకు చెప్పాలని, ఆయనను పొగడాలని ఆయన ఎంత ఆశతో ఎదురు చూస్తున్నాడు. అది నీ వల్ల జరగాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా ఉండాలని మనమందరం కూడా ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకొని మరి ఇంటికి వెళ్దాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల రాజా, మా సంఘం ఈరోజు ఈ మహాదేవుని యొక్క సంఘం దేవా ప్రార్థనకు కొదువయ్యింది అని మీరు బయలుపరిచారు. ఈరోజు మీరు మాట్లాడారు దేవా. ఎలాంటి పరిస్థితులలో మేమందరం ఉన్నామో నీకు తెలుసు. మీకు సరిగా మీతో మాట్లాడే మనుషులు మీకు కావాలి దేవా. మీతో ముచ్చటించాలి, మీలో ఆనందించాలి. మీ ద్వారా మేము దీవెనలు పొందుకోవాలి. ఈ లోకంలో మా సొంత ప్రయత్నాలతో పరిగెత్తుతూ ఉన్నాము దేవా. అనేక సార్లు మీకు సమయం ఇవ్వలేకపోతున్నామేమో, కానీ మేము ఈ లోకంలో ఏం సాధిస్తాము తండ్రి? పరిగెత్తి ఒకనాడు నిలబడవలసిన వారమే, ఒకనాడు మట్టి అయిపోయే వాళ్ళమే. ఈ సత్యాన్ని అర్థం చేసుకొని దేవా, మీకు సమయం ఇచ్చేవారిగా, మీతో మాట్లాడేవారిగా మా హృదయాలను సిద్ధపరచండి. ఏలియా వంటి బలమైన ప్రార్థన, మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన మాకు ఇవ్వండి దేవా. వేషధారులుగా మేము ఉండొద్దు దేవా. మేము చాలా నీతిమంతులమని పక్కవాడిని చూసి చులకనగా మాట్లాడొద్దు దేవా. పక్కవాడిని మేము నిర్లక్ష్యం చెయ్యొద్దు దేవా. వంకర మాటలు మాట్లాడొద్దు దేవా. గర్వపు మాటలు మా నోటికి రావద్దు దేవా. సుంకరి వలె మేము తండ్రి ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని నిలబెట్టు తండ్రి. దావీదులాగా మా పాపములు ఒప్పుకొని మీ రక్తంలో కడగమని మేము బతిమిలాడుకోవాలి తండ్రి. ఆ పేద విధవరాలు కఠినస్థుడైన అన్యాయాధిపతి మనస్సు ప్రార్థన ద్వారా మార్చగలిగింది దేవా. మా కుటుంబాలలో మనుషులు మారరు అనుకుంటున్నాం తండ్రి దేవా. కానీ అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం విసుగక మరి మేము నీ ద్వారా
పొందుకునే అంతవరకు ప్రార్థించే ఆ ప్రార్థన జీవితం మాకు ఇవ్వండి తండ్రి. మేము బలహీనులము దేవా, మీరు బలపరచండి. మీతో మాట్లాడే అవకాశాన్ని మీరు మాకు ఇవ్వండి దేవా. దుష్టుడి నుండి కాపాడు తండ్రి. దేవా, కీడు నుంచి తప్పించండి దేవా. నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ ఈరోజు దీవించండి. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా హృదయాలలో పదిలపరుచుకొని ప్రభువా, ఈరోజు నుంచి మీతో మాట్లాడడానికి మా హృదయాలను సిద్ధపరచమని నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.